తిరుమలలో అసలు ఏం జరుగుతుందో అని భక్తులు అయోమయంలో ఉన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఏడుకొండలపై ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు టీటీడీ నియామకాల్లో అన్యమనస్తులు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకుంటున్నప్పుడు తప్పుడు నిర్ణయాల వరకు అపచారాలకు లెక్కలేదు. ఒక మాటలో చెప్పాలి అంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారింది. భక్తులు, హిందూ ధర్మ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనికి తోడు తిరుమలలో భద్రత విషయంలోనూ భక్తులు ఇలాంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్లో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండడం, జంతువులు ఇబ్బంది కలిగించడం చూస్తూనే ఉన్నాం. తిరుమలలో వన్యమృగాల సంచారం పెరిగిపోయింది. కొన్ని రోజులుగా వన్యమృగాల సంచారంతో శ్రీవారి భక్తులు హడలిపోతున్నారు. తిరుమలలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాస్లో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరించే దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇలా వన్యమృగాలు భక్తులు తిరిగే ప్రదేశాల్లోకి ఎందుకు వచ్చేస్తున్నాయి? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు ఇంతలా వస్తున్నాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జూన్ 22వ తేదీన 3 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనకు మరిచిపోకముందే బాలుడిపై దాడి చేసిన సమీప ప్రాంతంలోనే 6 ఏళ్ల బాలిక లక్షితపై దాడి చేసి మరో చిరుత ఆ పాపను సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ఘాట్ రోడ్లో టీటీడీ ఆంక్షలు విధించింది. అంతేకాకుండా సప్తగిర్లకు ప్రయాణం సాగించే ఘాట్ రోడ్లు భక్తుల ప్రాణాలు హరిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్ల ప్రయాణంపై డ్రైవర్లకు అవగాహన లోపించడం, ఫిట్నెస్ లేని వాహనాల్లో కొండకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, వేగ నియంత్రణ, పర్యవేక్షణ కొరవడం, స్పీడ్ డ్రైవింగ్ కారణంగా గత 2 నెలలుగా తరచూ ఘాట్ రోడ్ల ప్రమాదాలకు గురై శ్రీనివాసుడి భక్తులు గాయాల పాలు అవుతూ ఉండగా కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుమలకు విచ్చేసే భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వస్తే మరికొందరేమో తిరుపతి నుండి ఘాట్ రోడ్ మార్గంలో వాహనాల్లో దాదాపు 18 కిలోమీటర్ల పాటు రోడ్డు ప్రయాణం చేసిన తర్వాత తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. దీన్నే రెండవ ఘాట్ రోడ్డుగా పిలుస్తారు.
ఈ ఘాట్ రోడ్లో పెద్దగా మలుపులు లేకపోయినా అప్పుడప్పుడు వాహనాల లోపం కారణంగా చిన్నపాటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండవ మార్గంలో 11 కిలోమీటర్ల నుండి 17 కిలోమీటర్ల మధ్య ఎయిర్ పిన్స్ స్టోప్స్ ఎక్కువగా ఉండడం కారణంగా రాక్ పొజిషన్ గట్టిగా లేకపోవడం కారణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలతో భారీ వర్షాలు కురిసిన సమయంలో కొండ చర్యలు విరిగిపడేవి. భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ రావడంతో అదే స్థాయిలో తిరుమలలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండవ ఘాట్ రోడ్లో రోజుకు 10,000 వాహనాలు వస్తూ ఉంటే మొదటి ఘాట్ రోడ్లో 8 నుండి 9,000 వాహనాలు వెళ్తూ ఉండగా తిరుమలలో దాదాపు 20,000 వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఇలా భక్తుల రద్దీ పెరిగే కొద్దీ వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీంతో తరచూ వాహనాల ప్రమాదాలు గురి కావాల్సి వస్తుంది. గత 2 ఏళ్లుగా ఘాట్ రోడ్డు ప్రమాదాల్లో 4 మృతి చెందడంతో టీటీడీ అప్రమత్తమైంది. టీటీడీ భద్రతా అధికారులు ప్రమాదాల నివారణ కోసం అంటూ ఘాట్ రోడ్లో పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణం సమయంపై కఠిన నిబంధనలు అమలుకు తెచ్చారు. ఇక ఇదే టాపిక్ సంబంధించిన మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, మొత్తంగా అయితే తిరుమలకి రావాలంటేనే భక్తులు అయితే భయపడుతున్నారు. అటు భద్రతా లోపాలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, భక్తులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీని గురించి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, మొత్తం మీద శ్రీవారి దర్శనం కోసం తిరుమలకి ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. అయితే గత ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒక 30-35 సంవత్సరాల క్రితం కేవలం 10 నుంచి 15,000 మంది మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చేవాళ్ళు. అలాంటిది ఇవాళ ప్రతిరోజు కూడా 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఇందులో 70 నుంచి 80,000 మంది శ్రీవారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అయితే అంటే మూడు దశాబ్దాల కాలంలోని ఈ స్థాయిలో భక్తుల రద్దీ పెరగడం అనేది భారతదేశంలో అంటే చాలా టెంపుల్స్లో రకరకాల భక్తులు వెళ్తూ ఉంటారు. అయినా కూడా ఈ స్థాయిలో భక్తులు రావడం అనేది చాలా అరుదుగానే మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ స్థాయిలో భక్తులు వస్తున్నారు. రోజు రోజుకు కూడా ఈ భక్తుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎంతమంది భక్తులు వస్తున్నారో అదే స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే తిరుమలకు సంబంధించి టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి దర్శనానికి గతంలో లఘు దర్శనం ఉంది. దాని తర్వాత మహాలఘు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా దగ్గరికి వెళ్ళి క్షణకాలం స్వామివారిని దర్శనం చేసుకునేందుకు కూడా టీటీడీ గతంలో ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి భక్తుల రద్దీ రోజు రోజుకు కూడా పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని లఘు దర్శనానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మహాలఘు దర్శనం అంటే దాదాపుగా ఆలయం లోపల ఒక 50 నుంచి 60 మీటర్ల వరకు కూడా ఇప్పుడు ప్రతి భక్తుడు కూడా మహాలఘు దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ దర్శనం కూడా క్షణకాలమే జరుగుతుంది. లోపలికి వెళ్ళిన సమయంలో ఒక క్షణం కన్ను తెరిసే లోపల దేవుణ్ణి చూస్తున్నాము అనుకునే లోపలనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా బయటికి పంపించేస్తూ ఉంటారు. ఎందుకంటే వెనక ఉన్న భక్తులకు అందరికీ కూడా దర్శనం కల్పించాలి. అప్పటికే గంటల సమయం క్యూ లైన్లో వేచి ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా సంతృప్తిగా దర్శనం కల్పించాలి. రోజుల సమయం వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉంటారనే ఆలోచనతో
ఆ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే రోజు రోజుకు కూడా తిరుమలకి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అలాంటి ఇష్యూస్ మరికొన్ని ఇష్యూస్ కూడా తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే తిరుమలకి వెళ్తున్నటువంటి భక్తులకి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి తిరుమలకి సంబంధించిన ఘాట్ రోడ్లు. అంటే భక్తుల సంఖ్యతో పాటు వాహనాలు కూడా విపరీతంగా తిరుమలకి వెళ్తున్న నేపథ్యంలో గతంలో కూడా కాలుష్య నియంత్రణ మండలి కూడా తిరుమల పొల్యూటెడ్ అయిపోతుందంటూ కూడా ఆ నిపుణులు కూడా హెచ్చరించిన పరిస్థితి. అయితే ప్రతిరోజు కూడా 8 నుంచి 10,000 వాహనాలు తిరుమలకి వెళ్తున్నాయి. అదే స్థాయిలో తిరుమల నుంచి తిరుపతికి కూడా మరో 10,000 వాహనాలు కూడా తిరుపతికి దిగుతున్నాయి. ఈ కారణాల వల్ల అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్న నేపథ్యంలో అక్కడ నుంచి కూడా సొంత వాహనాలు, ట్రావెల్స్ ఇట్లా రకరకాల వాహనాలతో కూడా తిరుమలకు వచ్చేస్తూ ఉంటారు. రకరకాల అంటే వస్తున్న నేపథ్యంలో అలిపిరి చెకింగ్ పాయింట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున చెకింగ్ జరుగుతుంది. అదే స్థాయిలోనే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కూడా తిరుమలకి పంపిస్తారు. అవన్నీ చెక్ చేసినప్పటికీ కూడా తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి అవగాహన లేకపోవడం, మలుపులు ఎన్ని ఉంటాయో తెలియదు, లేదంటే అవగాహన లేకపోవడం, ఓవర్ స్పీడ్ వెళ్ళడం, ఈ కారణాలతో ఇప్పుడు ప్రమాద గంటికలు మోగిస్తుంది తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి. ఎక్కడ చూసినా కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. భక్తులకు సంబంధించినటువంటి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదే స్థాయిలోనే మొదటి ఘాట్ రోడ్డు ఇందుకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా వారం 10 రోజుల్లోనే దాదాపుగా 7-8 యాక్సిడెంట్లు చోటు చేసుకోవడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా ఒకే రోజు 2 యాక్సిడెంట్లు చోటు చేసుకోవడం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు కూడా ఒకసారిగా అక్కడ టెంపో ట్రావెలర్ బోల్తా పడి కొంతమంది భక్తులు గాయాలయ్యాయి. అదే స్థాయిలోనే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కొంతమంది భక్తులు కూడా కారు అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళి బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా లోయలోకి దూసుకెళ్లి దాని తర్వాత బండలపైన ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే భక్తుల సంఖ్యతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా తిరుమలకు వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు చెప్తున్నారు. అయితే భక్తులకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీవారి దర్శనానికి సంబంధించి. అదే స్థాయిలోనే ఘాట్ రోడ్లో కూడా ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినా కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి తిరుమల ఘాట్ రోడ్లపైన పెద్దగా అవగాహన లేకపోవడం, లేదంటే సొంత వాహనాల్లో తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడం, వాళ్ళ డ్రైవింగ్ మామూలు నేషనల్ హైవేస్ మామూలు రోడ్లో వెళ్ళేటటువంటి డ్రైవింగ్ కాకుండా ఆ రకంగా తిరుమల ఘాట్ రోడ్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళడం, దాని తర్వాత ప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. అయినప్పుడు కూడా దానికి సంబంధించి అవేర్నెస్ కూడా అలిపిరి చెకింగ్ పాయింట్లు చెప్తున్నప్పటికీ కూడా డ్రైవర్లు కావచ్చు, లేదంటే వాహనదారులు నడిపే వాళ్ళు ఎవరు కూడా అంటే పట్టించుకోకుండా పోవడం కారణంగానే తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లోనే యాక్సిడెంట్ అవుతున్నాయి. లేదా తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మొదటి ఘాట్ రోడ్లో అక్కడైనా సరే ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. గతంలో కొంతమందికి తీవ్రంగా గాయపడిన పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇలాంటి సమస్య ఘాట్ రోడ్లకు సంబంధించే సమస్య కొనసాగుతూ ఉంటే మరోవైపు జంతువులకు సంబంధించి వన్యప్రాణులకు సంబంధించి వన్యమృగాలకు సంబంధించిన సమస్య కూడా ఎన్నో ఏళ్ల నుంచి వెంటాడుతుంది. తిరుమల ఘాట్ రోడ్లు ఎందుకంటే శేషాచలం అటవీ ప్రాంతంలో కొన్ని వేల హెక్టారుల్లో గత 30 సంవత్సరాల క్రితం ఒక రకమైనటువంటి సంపద అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం దట్టమైన అటవీ ప్రాంతం పూర్తిగా కూడా అంటే పెరిగిపోవడం కారణంగా అదే స్థాయిలోనే వన్యప్రాణులు కూడా ఆ స్థాయిలోనే పెరగడం జరిగింది. ఇప్పటికే వందల సంఖ్యలో అంటే 10ల సంఖ్యలో చిరుతలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, అదే స్థాయిలోనే ఏనుగులు ఉన్నాయి, ఇట్లా క్రూరముగాలు, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇట్లా రకరకాల జంతువులన్నీ కూడా శేషాచలం అటవీ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలిబాటలో కూడా ఈ మధ్య కాలంలో చాలామంది భక్తుల మీద దాడి చేసింది, ఇద్దరిని చంపివేయడం జరిగింది, చిరుతలు కూడా వాటిన్నింటినీ కూడా పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత తిరుపతి జూ పార్క్ తరలించాడు. ఇట్లా రకరకాల ఇష్యూస్ తిరుమల ఘాట్ రోడ్లు ఇలాంటి కాలిబాట్లకు సంబంధించి ఇప్పటికి కూడా తిరుమలకి భక్తులు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేసవి కాలం కొనసాగుతుంది. వేసవి కాలం కాబట్టి ప్రభుత్వ పాఠశాలన్నీ లీవులు ఉన్నాయి. అదే స్థాయిలోనే పిల్లలకందరికీ కూడా హాలిడేస్ ఉన్నాయి. తల్లిదండ్రులు అంటే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణ పిల్లలంతా కూడా తల్లిదండ్రులతో కలిసి తిరుమలకి స్వామివారి దర్శనానికి వస్తున్న సమయంలో కాలిబాటకుండా వెళ్ళి మొక్కులు చెల్లించుకోవాలనుకున్న భక్తులంతా కూడా భయపడి తిరుమలకి వెళ్తున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఎక్కడ ఏ చిరుతలు దాడి చేస్తాయో ఏ ఎలుగుబంట్లు దాడి చేస్తాయో ఒక భయంతో తిరుమలకి వెళ్తున్న పరిస్థితి. గతంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి కొనసాగడం లేదనేటటువంటి అపోహలు కూడా కొంతమంది భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వరుస సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకి విపరీతమైన భక్తుల తాకిడి పెరిగింది. మరి ఈ చిరుతలు లేదంటే ఈ ఎలుగుబంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలకు సంబంధించి కూడా నివారణ చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా డిమాండ్ అయితే వినపడుతుందని మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్, మొత్తం మీద తిరుమలకి భక్తులు విపరీతంగా రావడం, మరోవైపు వాహనాల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతున్న కారణంగానే ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదే స్థాయిలోనే
కాలిబాటలో కూడా విపరీతమైన భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అదే సందర్భంలోనే ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఉన్న కారణంగా మొత్తం కూడా ఈ జంతువులు కూడా రోడ్డు దాటే సమయంలో, కాలిబాట మార్గాలు దాటే సమయంలో ఒకసారిగా కూడా అంటే భక్తులపైన కూడా దాడి చేసినట్టు కూడా చాలా గతంలో కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ప్రమాద గంటికలు మోగిస్తున్నారుగానే మనం చెప్పుకోవచ్చు కిరణ్మయ్య. అయితే గోపీనాథ్, ఓవరాల్గా అధికారులందరూ కూడా ప్రమాదానికి గల కారణాలు చెప్పినప్పుడు కూడా భక్తులు ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, వారు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్లు అనేది చాలా ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్లు. ఎందుకంటే చాలా మలుపులు ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అలిపిరి చెకింగ్ పాయింట్ తర్వాత అలిపిరి చెకింగ్ పాయింట్లోనే చెకింగ్ జరిగే సమయంలోనే దాదాపుగా ఒక్కొక్క వాహనము 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అంటే అది భద్రత పరంగా కావచ్చు, లేదంటే తిరుమలకి వెళ్ళే వాహనానికి డ్రైవర్లకు సంబంధించి ఆ డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయడం కావచ్చు, ఇట్లా మాన్యువల్గా ఏమేమి కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేస్తారు. అది జరిగిన తర్వాత తిరుమల ఘాట్ రోడ్లు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత అంటే డ్రైవర్లు కావచ్చు, లేదంటే సొంతంగా తీసుకొచ్చే వాహనాలు వాళ్ళు కావచ్చు, ఒకసారిగా అంటే వెళ్ళే సమయంలో ఒకసారిగా వాళ్ళకి కొద్దిగా అవగాహన లేకపోవడం, ఓవర్ స్పీడ్ వెళ్ళడం. అంటే తిరుమల ఘాట్ రోడ్లు అనేది మినిమం అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వెళ్ళకూడదు. కానీ వీళ్ళు బైపాస్లో వెళ్ళే రకంగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగము, 90 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం. ఒకసారిగా మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా మలుపులు ఉంటాయి కాబట్టి అక్కడ కంట్రోల్ చేయలేక వాహనాన్ని లోయలోకి వదిలేయడం, లేదంటే అవతల సైడు కొండలను ఢీకొట్టడం. ఈ రకమైనటువంటి ప్రమాదాలే ఎక్కువగా మనకు ఇప్పటివరకు జరిగినాయి తిరుమల ఘాట్ రోడ్లకు సంబంధించి. అదేవిధంగా తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనదారులు కూడా అలాంటి పరిస్థితులే కొనసాగు. ఎందుకంటే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు, తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నాక తిరిగి వచ్చేటటువంటి ఘాట్ రోడ్డు మొదటి ఘాట్ రోడ్డు అంటారు. ఎందుకంటే అదే ఎక్కువ మలుపులు, అదే ఎక్కువ ప్రమాదాలకు సంబంధించినటువంటి ఘాట్ రోడ్డుగా కూడా ఇప్పటి వరకు కూడా నిపుణులు హెచ్చరించడం జరిగింది. అదే స్థాయిలోనే చాలా జాగ్రత్తలు రావాలని కూడా చెప్తూ ఉంటారు. మరి ఎన్ని జాగ్రత్తలు ఎందుకంటే ఆల్రెడీ టీటీడీకి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు మొదటి ఘాట్ రోడ్డుకి సంబంధించి ఇరువైపులా కూడా రైలింగ్స్ కావచ్చు, లేదంటే బారీ గేట్స్ కావచ్చు, లేదంటే ఒకవేళ ఏదైనా సరే ఘాట్ రోడ్లో ప్రమాదాలు జరిగితే వెంటనే అవి ఒకవేళ లోయలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా బారీ గేట్స్ ఏర్పాటు చేస్తుంటారు. ఒకవేళ ఏదైనా సరే జరిగితే వెంటనే అట్లా లోయలోకి పడిపోకుండా కూడా బారీ గేట్స్ ఏర్పాటు చేస్తుంటారు. అదే స్థాయిలోనే మొత్తం కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ప్రమాద గంటికలు మోగించేటటువంటి ఘాట్ రోడ్లు ఏదైతే మలుపులు ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా ఎక్స్ట్రా ఫోర్స్ అనేది అక్కడ ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ కూడా కేవలం కొన్ని నిర్లక్ష్యం, లేదంటే ఓవర్ స్పీడు, ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా దానిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మరోవైపు టీటీడీ తరఫున ఏదైనా సరే తప్పులు ఉన్నా కూడా, ఎందుకంటే గతంలో కొన్ని మీరు అన్నట్లు పొరపాట్లు ఉన్నాయి, కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వేయకుండా పోవడం, లేదంటే ప్రమాదాల సమయంలో కొన్ని బారీ గేట్స్ ఏర్పాటు చేయకుండా పోవడం, రైలింగ్స్ ఏర్పాటు చేయకుండా పోవడం, లేదంటే ఘాట్ రోడ్లు ఎక్కడైనా దెబ్బతిన్న తర్వాత బండరాలు ఇరిగిపడిన తర్వాత వాటిని మరమ్మతులు చేయకుండా పోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న సమయంలో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికంగా అంటే తాజాగా ఎందుకంటే మనం ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఘాట్ రోడ్లో అంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానికి కారణాలుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వేసవి సెలవులు ఒకసారిగా తిరుమలకి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం కారణంగానే దాదాపుగా ఇవాళ 10 నుంచి 15 వేల వాహనాలు తిరుమలకి వెళ్తున్నాయి. అదేవిధంగా తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుపతికి వచ్చే వాహనాలు కూడా అదే సంఖ్యగా మనం చెప్పొచ్చు. అంటే రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి, దాంతోపాటు కాలుష్యం పెరుగుతుంది, దాంతోపాటు ఈ ప్రమాదాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి మనం చెప్పొచ్చు. ఇక ఘాట్ రోడ్లు సమస్య ఎలా ఉంటే కాలిబాటకుండా ప్రశాంతంగా తిరుపతికి వచ్చిన భక్తుడు వాహనాలు ఎక్కడో చోట పార్కింగ్ చేసి కాలిబాటకుండా తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఈ చిరుతలు, లేదంటే ఇట్లా ఎలుగుబంట్లు, లేదంటే ఇట్లా వన్యప్రాణులతో భయపడుతున్నారు. కాలిబాటకుండా నడిచి వెళ్ళాలంటే ఎక్కడ చూసినా కూడా చిరుతలు దాడి చేస్తారని ఒక భయం, లేదంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ అది శ్రీవారి మెట్టు కాలిబాట కావచ్చు, లేదంటే అలిపిరి మెట్టు కాలిబాట కావచ్చు. రోజు 30 నుంచి 35 వేల మంది తిరుమలకి వెళ్తారు. మరి వెళ్ళే సమయంలో ఎంతోమంది పైన గతంలో కూడా ఎలుగుబంట్లు దాడులు చేశాయి. అదే స్థాయిలోనే చిరుతలు కూడా దాడి చేశాయి. ఒకరిద్దరు పిల్లల్ని చంపివేయడం జరిగింది. ఈ విషసర్పాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. మరి వీటిపైన కూడా గతంలో టీటీడీ అధికారులు దృష్టి పెట్టినప్పుడు కూడా భక్తుల మీద ఏదైతే దాడి చేశాయో ఆ చిరుతలు మాత్రం బంధించి మాత్రం తిరుపతికి తరలించడం జరిగింది, తిరుపతి జూ పార్క్కి. మళ్ళీ ఇట్లా ఈ రకమైనటువంటి సమస్యలు భక్తుల సంఖ్యతో పాటు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, తిరుమల ఘాట్ రోడ్లతో రోడ్డు ప్రమాదాలు, మరోవైపు కాలిబాటల్లో ఈ రకమైనటువంటి జంతువుల వన్యమృగాల నుంచి ప్రమాదాలు భక్తులకి ముప్పుగానే మనం చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా టీటీడీకి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ చిరుతలు దాడి చేసిన విషయాల్లో కావచ్చు, దాని తర్వాత ఈ రోడ్డు ప్రమాదాల విషయాల్లో కావచ్చు, ఇప్పటికే ఎక్స్ట్రా ఫోర్స్ని పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉంటాయి అక్కడెక్కడ ప్రమాదాల వద్ద వెంటనే ఒకవేళ ఏదైనా అలాంటి ఘటనలు జరిగితే వెంటనే రెక్టిఫై చేయడం, అంటే వాహనాలు రెక్టిఫై చేయడం, దాని తర్వాత భక్తులు గాయాలైతే వాళ్ళందరినీ కూడా సంబంధించినటువంటి ఆసుపత్రి, అంటే తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే నేరుగా తిరుమలకి సంబంధించి అశ్విని ఆసుపత్రికి తరలిస్తారు. లేదంటే తిరుమల నుంచి వచ్చే తిరుపతి ఘాట్ రోడ్ అయితే వాళ్ళందరినీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి కూడా తరలిస్తూ ఉంటారు, గాయపడిన వారిని కావచ్చు, లేదంటే రోడ్డు క్లియరెన్స్ చేసేటువంటి సమయంలో కూడా. ఇట్లా మొత్తం మీద ఓవరాల్గా మనం చూస్తే ఈ రెండు సమస్యలు, ఘాట్ రోడ్ల సమస్య లేదంటే ఈ జంతువుల సమస్య ప్రధానంగా కాలిబాటల్లో భక్తుల్ని ఎక్కువగా పట్టి పీడిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక దర్శనానికి సంబంధించి మనం చూస్తే ప్రతిసారి మనం అనుకున్నట్లే, ఎందుకంటే వేసవి సెలవులు లేదంటే వేసవి వీకెండ్ రోజులు ఇలాంటి సమయాల్లో తిరుమలకి వెళ్ళిన భక్తులకి ప్రధానంగా కాటేజెస్ దగ్గర ఏర్పాటు చేసిన కెమెరాస్ లో అయితే ఎలుగుబంట్లు చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పి అయితే మనకి ఫుటేజెస్ లో అయితే కనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అంటే అధికారులు అనే వాళ్ళు ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటున్నారు తప్ప ప్రమాదం జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోవట్లా? అంటే గతంలో కూడా చిరుత సంచారం టైంలో కూడా కర్రలు చేతిలో పెడతాము, కాలుబాట వెళ్ళే వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా కర్రలు తీసుకొని వెళ్ళాలని చెప్పారు. అంటే ఇది ఒకటే సొల్యూషనా, ఇంకా సొల్యూషన్ లేవంటారా? అంటే అట్లే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, తిరుమలకి వెళ్ళే సమయంలో కాలిబాట గుండా కూడా చిరుతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిరుతలు కావచ్చు, ఎలుగుబంట్లు కూడా ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అక్కడ గతంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాలిబాటలో వెళ్ళే భక్తులకి అందరికీ కూడా చిరుతలు దాడి చేయకుండా అంటే మాన్యువల్గా వాళ్ళకి సపోర్టెడ్గా ఉండే విధంగా కూడా, ఎందుకంటే టీటీడీ తీసుకునే చర్యలు ఎన్నో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది దాదాపుగా కాలిబాటలో ఆ సమయంలో చిరుతలు భక్తులపైన దాడి చేయకుండా ఒక 300 కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా కొన్ని కెమెరాలు అట్లే ఉన్నాయి. చిరుతల ఆనవాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా సరే ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది భక్తులకి ఘాట్ రోడ్లో చిరుత కనపడిస్తే వెంటనే దాన్ని సంబంధించిన అధికారులు కూడా చేరవేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున దాన్ని పట్టుకునేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే తరచుగా ఎందుకంటే శేషాచలం అటవీ ప్రాంతం కొన్ని వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఇప్పుడు పెద్ద స్థాయిలో ఎదిగిపోవడం, అదే స్థాయిలోనే వన్యప్రాణుల సంఖ్య కూడా పెరిగిపోవడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు జనావాసాలు అంటే భక్తుల మధ్యకి చిరుతలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే టీటీడీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తిరుమల అనేది ఫారెస్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఫారెస్ట్ కంట్రోల్లో ఉన్న సమయంలో తిరుమలకి సంబంధించి ఘాట్ రోడ్లు అంటే కాలిబాట కానీ ఘాట్ రోడ్లో కానీ వెళ్ళాలా అంటే అక్కడ ఏదైనా సరే చర్యలు తీసుకోవాలా అంటే పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి కూడా పర్మిషన్స్ కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లా పడితే అట్లా అక్కడ అంటే చేయకూడదు, నిర్ణయాలు తీసుకొని డ్యామేజ్ చేయడం కానీ, లేదంటే ఫారెస్ట్లో కంచెలు వేయడం కానీ, లేదంటే ఫారెస్ట్లో కాలిబాటల్లో గోడలు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు. కొన్ని రూల్స్ అనేసి ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే మనకి ఈ చిరుతల సమస్యను తీర్చడానికి గతంలో కూడా కేంద్రం నుంచి కొంతమంది నిపుణులు కూడా రావడం జరిగింది. అంటే అనిమల్స్ సంబంధించినటువంటి కొంతమంది నిపుణులు కూడా వచ్చిన సమయంలో ఈ కాలుబాట గుండా తిరుమలకి వెళ్ళే సమయంలో అక్కడ అంటే భక్తులు ఏదైతే నడిచి వెళ్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి లేకుండా జంతువులు దాటేందుకు కొన్ని మార్గాల్లో కందకాలు కానీ ఇట్లా కొన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా గతంలో రావడం జరిగింది. ఇక ఘాట్ రోడ్లకు సంబంధించి కూడా జంతువులు రాత్రి 12 నుంచి 3 గంటల లోపల రోడ్లు దాటుతూ ఉంటాయి. కాబట్టి అదే సమయంలో ఒకవేళ ఏదైనా సరే జంతువులకు ఎదురుగా వస్తే గాన అంటే వాహనాలకు ఎదురుగా వస్తే గాన వాటిని తప్పించేందుకు కూడా అందువల్లనే రాత్రి 12-1 గంట పైన ఎటువంటి వాహనాలు కూడా తిరుమలకు అనుమతించరు. కేవలం ఉదయం 3 గంటల నుంచే మాత్రమే ఘాట్ రోడ్డు క్లోజ్ చేసి అనుమతిస్తారు. ఎందుకంటే ఆహారానికి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ సందర్భంలో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తారు ఘాట్ రోడ్లు కూడా. ఇట్లా అన్ని రకాలుగాను ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. కానీ భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం, వాహనాల సంఖ్య పెరుగుతుండడం, అదే స్థాయిలోనే తిరుమలకి గతంలో 30 సంవత్సరాలకు ముందు ఒక 5-6 వేల మంది తిరుమలకి నడిచి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇవాళ 40 నుంచి 50 వేల మంది నిరంతరాయంగా తెల్లవారితో 2 గంటలు 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా నడిచి వెళ్తూనే ఉంటారు. అదే స్థాయిలోనే పర్మిషన్ ఇస్తే గాన 24 గంటలు కూడా నడిచి వెళ్తారు. ఎందుకంటే ఒకవైపు స్వామివారి మీద భక్తితో, మరోవైపు ఆహ్లాదకరంగా వాతావరణం తిరుమలకి ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకి నడుచుకుంటా నైట్ టైం వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో కూడా వెళ్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ కూడా టీటీడీ రావడం జరిగింది. ఈ వన్య మృగాలు ఏదైతే ఉంటే వాటి దాడి నుంచి తప్పించేందుకు భక్తులకి కొన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి, కొన్ని విఫలమైనాయి.
వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా కూడా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ప్రాంతంలో కూడా గత 2 రోజుల క్రితం ఒకే రోజు 2 ప్రమాదాలు జరిగితే అక్కడ కూడా కొన్ని బారిగేట్స్ ఏర్పాటు చేయడం, దాని తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఇక ఘాట్ రోడ్లు మొదటగా రెండో ఘాట్ రోడ్లో కూడా చిరుతులు కనపడిన వెంటనే దాని అక్కడికి సంబంధించి కూడా కొన్ని కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా సరే మరోసారి రిపీటెడ్గా చిరుత కానీ అక్కడ కనపడిస్తే వాహనాలు పడింది కాబట్టి, వాహనదారులు కంటపడింది కాబట్టి దాన్ని కూడా బంధించేందుకు కూడా అధికారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాహనాల సంఖ్య పెరుగుతుండడం, భక్తుల సంఖ్యతో పాటు ఈ జంతువులు కూడా పెద్ద ఎత్తున పెరుగుతుండమే మనం ప్రధానంగా ఇది ఒక సమస్యగా మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.